IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక్కో ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపించినా రాజీనామాకు సిద్ధమన్నారు. అశోక్ నగర్ కు వెళ్లి తేల్చుకుందామన్నారు కేటీఆర్. ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపిస్తే ముఖ్యమంత్రికి సిటీ సెంట్రల్ లైబ్రరీలో 1,00,000 మందితో పౌర సన్మానం చేస్తామన్నారు కేటీఆర్. నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం. పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున, తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫైనాన్స్ మినిస్టర్ రీఅప్రోప్రియేట్ చేయండి. పిల్లలకి ఏదైతే మీరు చెప్పారో 5 లక్షల విద్యా భరోసా కార్డు వెంటనే ఇచ్చి భరోసా ఇవ్వండి. మేము 1022 గురుకులాలు పెట్టి పేద పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లుగా చేసినాం. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ పేద బిడ్డలకి గురుకులాల్లో మీరు భోజనం కూడా సరిగా పెట్టడం లేదు. ఈరోజు ఆసుపత్రుల్లో వార్తలు నా దగ్గర కటింగ్లు ఉన్నాయి, పేపర్ క్లిప్పింగ్లు, మీకు కావాలంటే పంపిస్తాను. భువనగిరి హాస్టల్లో విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోయాడు మొన్ననే, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో. అదేవిధంగా జేఎన్టీయూ హాస్టల్లో ఎలుకలు, పిల్లులు సాంబార్లో ఈతలు కొడతా ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చాలా గురుకులాల్లో ఇవాళ భోజనం నాణ్యత లేదని చెప్పి వాళ్ళు పిల్లలు విషాహారం తిని ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి సార్, దయచేసి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. మేము అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు సార్ అధ్యక్ష దళిత సమాజం నుంచి, దళిత కుటుంబాల గురించి, దళితుల జీవితాల గురించి మాట్లాడుతున్న గౌరవ సభ్యులు సార్, నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా సార్. అధ్యక్ష, మీ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చే విషయంలో కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి. ఆ రోజు ఏర్పాటు చేసిన ఆర్టికల్ ప్రకారం వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అనుకున్నాం, ఒక దళితునిగా, ఒక పెద్దపల్లి అర్జనవాడలో పుట్టినవాడిగా, మరి దళిత కుటుంబంలోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నడుస్తున్న సందర్భంలో పట్ట ఏ ఉద్యమంలో ఎక్కడ ముందు నిలబడ్డాన్నా మా దళిత సోదరుడు ఉంటాడు. ఆడ డప్పు కొట్టాలన్న మావోడే, కట్టె పట్టాలన్న మావోడే, ధర్నా చేయాలన్న మావోడే. మేము కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడితే మొదటి ముఖ్యమంత్రి ఏదైతే దళితుల్ని కుర్చీలో కూర్చుని పెడతా అంటే శబాస్రా అనుకుంటే కొందంత ఆశపడ్డం ద్వారా మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని మేము ఆశించలే. కేసీఆర్ గారు ఉద్యమంలో అనేక సందర్భంలో పట్ట ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరైతారంటే దళితుల్ని కుర్చీలో కూర్చుని పెడతా, కూర్చుండబట్టపోతే తలకాయ నరుక్కుంటా అన్నాడు. తలకాయ నరుక్కోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇంకొక మాట అన్నాడు, మాకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. 3 ఎకరాల భూమి లేకపోతే తెలుసు అధ్యక్ష, భూమి లేకపోతే నేను భూమి కుర్చేసుకొని భూమి కొనిచ్చి భూమి ఇస్తాడు అధ్యక్ష. 2014 నుంచి 2023-24 వరకు ఈరోజు దళితులకు ఈ రాష్ట్రంలో అత్యంతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది ఉన్నదంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు లెక్కలతో సహా చెప్తున్నా అధ్యక్ష. ఒక దళితునిగా, ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క దేవుడిగా మేము అనుకున్నటువంటి మేము ఆ వర్గం నుంచి వచ్చిన వారిగా మాకు ఎంత బాధ అవుతుందంటే కొత్తగా ఎన్నికైనాం. మేము శాసనసభగా కొత్తగా ఎన్నికైతే మీరు 2000 ఏదైతే గౌరవ కేటీఆర్ గారు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి శాసనసభ్యుడిగా వారు తెలుసు. వారు మాట్లాడే మాట చతురత కానీ, హరీష్ రావు మాట్లాడే చతురత కానీ వాళ్ళకి ఎట్లున్నదంటే వీళ్ళందరూ వచ్చి ఈ కుర్చీలను ఎందుకు కూర్చున్నారు, ఎవరు దేనికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. 10 సంవత్సరాలు మేము అనుకున్నాము, ఇంకా మాది 10 సంవత్సరాలు మేము అనుకొని మేము పెద్ద బంగాలు కట్టుకున్నాము, సిగరెట్లు కట్టుకున్నాము, ఇవాళ ఎందుకు కూర్చున్నారని ఆక్రోషంగా ఉన్నారు తప్ప. అయ్యా అని ఒకటే విషయం చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, 2014-15 నుంచి 2023-24 వరకు రాష్ట్రంలో మా దళితులకు ఖర్చు పెట్టిన డబ్బు 73,783 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్లో చూపెట్టిళ్ళు. ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే
135 కోట్ల రూపాయలే ఈ రోజు వరకు ఖర్చు పెట్టిలయ్యా. 73,783 కోట్ల రూపాయలు ఈరోజు 2014-15 నుంచి 2023-24 వరకు వాళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టిండ్రు. ఆ రోజు 2013లో ఎస్సీ సప్లాన్ ద్వారా మా డబ్బులు మాకు ఖర్చు పెడతారనే డబ్బులు యొక్క మరి ఏదైతే చట్టాన్ని చేసి చట్ట ప్రకారం మాకు రావాల్సిన డబ్బులు ఏదైతున్నదో మాకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏదైతున్నదో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. మన దళిత బంధు విషయంలో ఎంత బాధాకరమైన విషయం అధ్యక్ష. నేను అధ్యక్ష అని చెప్తున్నా అధ్యక్ష, దళిత బంధుకు సంబంధించినటువంటి జీవో అధ్యక్ష. ఈ జీవోకి సంబంధించినటువంటి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అధ్యక్ష. ఏదైనా జీవో ఇస్తే సెలక్షన్ సంబంధించిన గైడ్ లైన్స్ ఇస్తారు. ఎవరు సెలక్షన్స్లో ఉండాలి, ఎవరి ద్వారా సెలక్షన్ జరగాలి, ఏ విధంగా జరగాలి, ఎలిజిబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఇస్తారు అధ్యక్ష. ఈ ఏ విధంగా ఇచ్చిన అధ్యక్ష 21-22 జీవోలో స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, స్థానికంగా ఉన్నట్టు ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు లిస్టులు ఇస్తే ఇచ్చిన అధ్యక్ష. అది కూడా ఎంతమందికి ఇచ్చిన అధ్యక్ష దళిత బంధు వీళ్ళు 39,000 కోట్ల 841 రూపాయలు వాళ్ళు చూపెట్టి ఇచ్చింది కేవలం 3,884 కోట్ల రూపాయలే మా దళిత బంధుకు సంబంధించిన మా దళిత సోదరులకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరికి ఇచ్చిన అధ్యక్ష అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పింక్ కలర్ కప్పుకొని గ్రామాల్లో పట్టి వాళ్ళకి భజన చేసినటువంటి తప్ప పేదవాళ్ళకి కానీ ఒక్కరికి ఇచ్చినట్లయితే నేను దేనికంటే దానికి సిద్ధమే అంటున్నా. పేదవాళ్ళు ఉన్నటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబానికి ఆధారం లేని వాళ్ళకి దళిత మంది ఇచ్చిందని ఎక్కడ చూపెట్టమనండి అధ్యక్ష. నా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో ఒక ఎంపీడీఓ స్థాయి అధికారిని నా దగ్గర పెట్టాడు. నా జిల్లాలో ఎవరున్నారు అధ్యక్ష? సాంఘిక సంక్షేమ మంత్రి మొన్నటి వరకు బీఆర్ఎస్